నేటి యుగంలో చాలా మంది స్ట్రెస్ టెన్షన్ అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దీన్ని మన యొక్క దృక్పథం అంటే ద పర్సెప్షన్, ద వే వి లివ్, ద వే వి థింక్, ఇవన్నీ కొన్ని మార్చుకోవడం ద్వారా ఈ యొక్క స్ట్రెస్ కావచ్చు, కొన్ని వాటి నుంచి మనము బయటికి వెళ్ళవచ్చు అన్నమాట. ఉదాహరణకి మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వినడం అనేది జరిగింది. ఒక కుందేలు ఉంటుంది, ఒక తాబేలు ఉంటుంది. ఏమవుతుంది, ఆ కుందేలు ఏం చేస్తుంది, ఫాస్ట్ గా పోతుంటది, రీచ్ అవ్వాలి అని అనుకుంటది. తాబేలు ఏం చేస్తుంటది, స్లోగా పోతుంది. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు, తాబేలు గెలుస్తారు. మనకు చిన్నప్పుడు ఏం చెప్పిండ్రు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అన్నారు. ఇప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కాదు, ఒక్క నిమిషం పోకపోతే, ముంగట లేకపోతే, అప్డేట్ అవ్వకపోతే మనం ఎన్నో వెనకాలకి వెళ్ళిపోతాం. సో కానీ దాన్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడడానికి ట్రై చేద్దాం. తాబేలు ఒక చోటుకి వెళ్ళాలి, దానికి ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకుంది. సో ఎప్పుడైతే ఒక లక్ష్యం ఉంటుందో మనం ఎటు వెళ్ళాలి అనేది ఒక డైరెక్షన్ వస్తుంది. ఫస్ట్ 2 లక్ష్యాలు మీ జీవితంలో పెట్టుకోండి. ఒకటి ప్రాపంచికంగా, అంటే నేను ఏం చేయాలి, నేను ఒక మంచి ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇది చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండవది ఆధ్యాత్మికంగా, నేను మోక్షం పొందాలి. సో ఈ 2 లక్ష్యాలను నిర్ణయించుకోండి, ఒక డైరెక్షన్ అనేది మీకు వస్తుంది. సెకండ్ థింగ్ ఏంది, ఈ తాబేలుకి ఆ యొక్క కుందేలుకి మధ్యలో ఏం చేస్తారు, వీళ్ళు కాంపిటీషన్ పెడతారు. సో ఫస్ట్ ఎవరితో కాంపిటీషన్ వద్దు, మనది మన లైఫ్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్, నో కాంపిటీషన్. ఇక థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, స్మాల్ కన్సిస్టెంట్ స్టెప్స్ will make you to reach the goal. కుందేలు పరిగెడుతుంది ఆగుతుంది, కానీ తాబేలు ఏం చేసింది, ఒక్కొక్కడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉంది. సో అదే విధంగా మీరు చేయాలనుకుంటున్న లక్ష్యం వైపుకి రోజుకి 1% ఇంప్రూవ్మెంట్, 2% ఇంప్రూవ్మెంట్. కన్సిస్టెన్సీ అంటే రోజు చేయడం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు 2 గంటలు మెడిటేషన్ చేస్తారు, రేపు 1 గంట చేస్తారు, తర్వాత ఎల్లుండి 2 రోజులు చేయరు. సో కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అని మీకు చెప్తాను, ఎంజాయ్ ద జర్నీ, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్. ఆవగించంత జ్ఞానమైనా సరే ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. అంతేకాని ఎన్ని బుక్కులు చదివి ఎంతేం చేసినా సరే మనము దాన్ని ఆచరణలో పెట్టకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. సో ద బెస్ట్ థింగ్ తీసుకోండి, బెస్ట్ గా ఉంటుంది.